నరసరావుపేట వల్లపు చెరువు వద్ద ఉన్న శ్రీ గంగా మహాలక్ష్మి ఆలయంలో శ్రీకృష్ణ భగవాన్ మరియు శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేపు సోమవారం శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ్లు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాతూరు శివాలయం నుంచి ప్రత్యేక ఊరేగింపు ప్రారంభమై ఆలయానికి చేరుకుంటుందని, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది. స్థానిక వల్లపుచెరు శ్రీ గంగా మహాలక్ష్మి ఆలయంలో రేపు అనగా 13/4/2026 తేదీన సోమవారం నాడు తిరునాళ్ళ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ తిరునాళ్ళ మహోత్సవం ఉదయం 8 గంటల నుండి పాతూరు శివాలయం దగ్గర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా కనక తప్పెట్లు, కేరళ వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషాలతోటి ఘనంగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి మధ్యాహ్నము కీర్తిశేషులు గోకుల సీతారామయ్య వారి కుటుంబ సభ్యులతో అన్నదానం చేయబడుతుంది. ఆ తర్వాత సాయంత్రం పూట విద్యుత్ ప్రభలతోటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అమ్మవారి కృపకి పాత్రులగాలి. అలానే అమ్మవారి దివ్య ఆశీస్సులందరూ ఈ ప్రాంతానికి, ఈ నరసరావుపేట ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన నరసరావుపేట గ్రామంలో స్థానిక వల్లపు చెరువు దగ్గర వేయించేసినటువంటి శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రేపటి రోజున తిరునాళ్ల సందర్భంగా ఈ రోజున గంగా పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమము మహావైభవంగా జరుగుతూ ఉంది. కావున గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని, స్వామివార్లని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము.